ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. పునరుద్ధాన దినాన పరిశుద్ధమైన మీ సన్నిధి నాయన పరిశుద్ధులందరితో కలిసి నాకు మా అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. నాయన నీ యొక్క నమ్మకత్వం, విశ్వాస్యత, మీ వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక ప్రభువా, మేము నిర్మూలం కాకుండా నా తండ్రి మరలా తిరిగి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి మా ప్రభు ఆరాధించడానికి మమ్మల్ని సమాయత్తపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను ఈ దినాన మీ యొక్క స్వభావం బట్టి చూడగా మీ యొక్క నా తండ్రి ప్రేమ, వాత్సల్యత, కనికిరము, కృప గడిచిన తరాలలోనూ నాయన నా తండ్రి మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పట్లను నాయన మీ ప్రియమైన కుమారుని ద్వారా నా తండ్రి ప్రపంచమంతటికి అనుగ్రహించినటువంటి మీ ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా, మేము ఆరాధించకుండా స్తుతించకుండా ఉండలేకపోతున్నాం ప్రభా. ఆయా తరాలలో నాయన మీ యొక్క సన్నిధి కాపుదలుంచి నాయన ప్రజలను లేవనెత్తి సరైన రీతిగా సరైన విధంగా ప్రభా మీ యొక్క వాక్యమును నా తండ్రి సర్వలోకంలో మీరు నాయన మా తండ్రి వెదజల్లుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో దయగలిగిన మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాం నాయన. నా తండ్రి చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో నాయన వాక్య వెలుగును మేము దర్శించుకుంటుండగా మా తండ్రి మీ యొక్క నడిపింపు, మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. నాయన నా తండ్రి మీ అభిషేకాన్ని ఉంచండి, సహాయపడండి. నా నోట మీ మాట ఉంచండి ప్రభా. నా తండ్రి సరైన రీతిగా మేము అందరం కలిసి నాయన ప్రేరేపించబడి హృదయపూర్వకంగా ఆరాధన అర్పించడానికి సహాయం చేయండి. మీ దాసులను నేను బలపరచండి ప్రభా. నా తండ్రి ప్రయాసతో అలుపెరగకుండా నా తండ్రి నాయన మీ యొక్క వాక్యం విత్తడానికి వెళుతూ ఉండగా దయచేసి నాయన నన్ను బలపరచండి, సహాయపడండి నాయన. ఈ దినాన ఉద్యోగ సంబంధంగా ఉన్నటువంటి ఆయా సహవాసాలకు మీ దాసులు వెళుతుండగా వారిని కూడా బలపరచండి. సార్వత్రిక సంఘంగా చెదిరిన సకల పరిశుద్ధులతో మమ్మల్ని మేము కూడా సమైక్యపరుచుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నాయన అపవాది యొక్క ఆటంకాలను కొట్టివేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనకు గాను దయచేసి మనం నిర్గమకాండము 3వ అధ్యాయము మొట్టమొదటిగా 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. 2వ అధ్యాయము నిర్గమకాండం 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు కలిపి అందరం కలిసి ఒకేసారి చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఆరాధన కొరకు దీవించును గాక. ఇశ్రాయేలీల యొక్క 400 సంవత్సరాల ఐగుప్తు దాస్యత్వం బహు ఘోరమైంది. వారికి ఇంత పని అని చెప్పి ఆ పనిని ముగించిన తర్వాత వారికి రోజు ఎంత డబ్బు లేకపోతే ఆహార పదార్థాలు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. వారికి తక్కువ ఆహార పదార్థాలు, ఎక్కువ పని. వెట్టి చాకిరి అని అనగానే పని చేయించుకునేవాడు యజమాని పనికి కుదర్చబడినటువంటి వ్యక్తి చేత శక్తికి మించి పని చేయించటం. ప్రభుత్వం ఉద్యోగులు చేసేటటువంటి పనులు కానీ, కొన్ని కార్పొరేట్ ఆఫీసులు కానీ, లేకపోతే యొక్క కంపెనీలు కానీ 8 గంటలకు మించి పని చేయనివ్వరు. 8 గంటలు అంతే. 8 గంటల మించి పని చేయడానికి ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. కానీ బయట ఉన్నటువంటి షాపులు వాళ్ళు, కొన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు, తర్వాత ఉన్నవాళ్ళు 12 గంటలు చేయిస్తారు.
12 గంటలు డ్యూటీ వాళ్ళకి. అలా చేస్తేనే ఉంటుంది అంతే. లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు మారుస్తారు మొత్తం అంతా, లేకపోతే దాన్ని మ్యానిపులేషన్ చేస్తారు వాళ్ళు. ఏదో చేసి ఆ అధికారికి ఏదో చేసి దాన్ని మభ్య పెడతారు. ఇక్కడ వెట్టి చాకిరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాల వెట్టి చాకిరి. 70 మందిగా వచ్చినటువంటి యాకోబు తన కుమారులు ఆల్రెడీ ఐగుప్తులో యోసేపు, అసెనతు, ఎఫ్రాయిము, మనషే 4 ఉండగా 70 మందిగా బయలుదేరి వచ్చిన వాళ్ళు ఈ దినాన ఎంతమంది అయ్యారంటే, చిన్న పెద్ద అందరూ కలుపుకొని చరిత్రకారులు చెప్పేది ఏంటంటే 18 లక్షల మంది తయారయ్యారు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 6,05,340 మంది, ఇంకా 35 మంది 6,05,330. సో కాబట్టి ఇంతమంది ఉన్న ఈ ప్రజలు గోషెను ప్రాంతాన్ని, పచ్చిక మైదానాలు కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఐగుప్తు రాజు ఆ రోజున యోసేపును బాగా తెలుసు కాబట్టి తన యొక్క తండ్రి ఇంటి వారిని అందరికీ చక్కటి పచ్చిక మైదానాలు కలిగినటువంటి ప్రాంతాన్ని గోషెనుని ఇచ్చాడు. గోషెనులో ఇశ్రాయేలీలందరూ నివాసం ఉంటున్న పరిస్థితి ఇప్పుడు కొద్దిమంది నుంచి ఎక్కువ మంది అయిపోయారు. ఇంతమంది అయిన తర్వాత తరతరాలు మారిపోయినాయి. యోసేపు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫరో ఇప్పుడు లేడు. తర్వాత చాలామంది మారిపోయారు. వీళ్ళందరి గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు వరుసపెట్టి వాళ్ళు రకరకాల టూటాంకమేన్ అని ఇలా చాలా పేర్లు ఉంటాయి చరిత్రలో చూసుకుంటే. వీళ్ళు యోసేపుని ఎరుగని వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళని మనవాళ్ళు కాదు, వీళ్ళు పశువుల కాపరులు. పశువుల కాపరులు అంటే ఐగుప్తీయులకు అసహ్యం, అసలు పొడగెట్టదు, దరిదాపులో ఉండటానికి వీల్లేదు. అలాంటిది వీళ్ళ పట్ల దయ కానీ జాలి కానీ ఏది కూడా వారు ఏమాత్రం చూపించేవాళ్ళు కాదు. వాళ్ళ పని ఏంటంటే, అక్కడ 2 నగరాలను వాళ్ళు కట్టించారు. పీతోము, రామ్సేస్ అనేటటువంటి నగరాలను కట్టించారు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే, గడ్డి సప్లై చేయబడుతుంది, ఇటుకలు తయారు చేయాలి, అడుసు తొక్కాలి, ఇటుకలు కాల్చాలి, నగరాలకి కావాల్సినటువంటి ఇటుకలను సప్లై చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి దయ, జాలి, కనికరము ఏది ఉండేది కాదు. వాళ్ళకి అనారోగ్యంతో సంబంధం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క నిట్టూర్పులు, వారి యొక్క మొర, వారి పనులు దేవుని దగ్గరకు చేరినవి. దేవుడు ఎవరు అని అన్నప్పుడు బరుగు అలా ఉత్తమమైన ఉన్నతమైన వర్గాలకి సంబంధించిన వాడు, లేకపోతే పేదవారికి సంబంధించిన వాడు, అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాడు అని భారతదేశంలో చాలామంది దేవుడి గురించి, క్రైస్తవుల ఆరాధించేటటువంటి దేవుని గురించి మాట్లాడతారు. కానీ ఈయన ఏ దేవుడు అని అంటే, తాను ఎన్నుకున్న ప్రజల పట్ల, తాను ప్రత్యేకించుకున్న ప్రజల పట్ల తాను దేవునిగా ఉన్నవాడుగా కనపడుతున్నాడు. ఈ 400 సంవత్సరాలకు ముందు దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు అనేది కాదు. ఆయన నియామక కాలము, ఆయన యొక్క సమయము ఆసన్నమైనప్పుడు వారి పట్ల ఆయన తన బాహు చాపటానికి, తన యొక్క రెక్కలను చాపటానికి, తన దక్షిణ హస్తం చాపటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న మాటలు ఏంటంటే, ఎలా ఉంటుందంటే, ఆయన వారి మూలుగు విన్నాడు. ఆయన తాను యాకోబుతో చేసినట్టు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారిని చూచాడు, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. వినే, విసి, విడి అని ఒక లాటిన్ 3 పదాలు ఉన్నాయి. నేను వచ్చాను, నేను చూశాను, నేను విన్నాను. ఈ మాట గ్రీకులో గ్రీకు చెందినటువంటి ఒక రాజు చక్రవర్తి పలికిన మాట. ఈ మాట చాలా ఫేమస్ ప్రపంచంలో. కానీ ఏ మాటలు రాజకీయ నాయకులు కూడా కొంతమంది పలికారు. ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుడు మనిషి
తాను వచ్చాడు, తను చూశాడు, తను విన్నాడు. తనకేం చెప్పబడిందో అదే వింటాడు, తను ఏం చూశాడో అదే చూస్తాడు. అంతకు మించి ఇక గ్లోబల్గా అంటే ప్రపంచీకరణలో మొత్తం అంతా ఒకేసారి చూడలేడు. ఎంతమంది మూలుగులను, ఎంతమంది మొరను, ఎంతమందికి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఈయన సామాన్యుడు కాడు. ఎలాంటి వాడు అని అంటే వాళ్ళ మూలుగులు కూడా విన్నవాడు, నిట్టూర్పులు విన్నవాడు, వారి యొక్క శ్రమ, వాళ్ళ వెట్టి చాకిరి, వాళ్ళు చేసే వెట్టి పనులు దారుణమైనవి. ఇక్కడ దేవుడు ఎటువంటి వాడిగా కనపడుతున్నాడంటే, వెంటనే హోరేబు కొండ దగ్గర మోషేకి దేవుడు దర్శనమిస్తాడు, ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. మండుచున్న పొద, కాలిపోని పొద. అక్కడ ప్రత్యక్షమైనప్పుడు మోషేతో చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, మూడో అధ్యాయము ఇప్పుడు మనము 7-8 వచనాలను చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లైనను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యముగా చూచితిని. పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆయన హోరేబు కొండ మీద మోషేకు మాత్రమే కనబడుతున్నాడు, కానీ అదృశ్య రూపినిగా ఇశ్రాయేలుతో ఆల్రెడీ ఆయన వచ్చేసి ఉన్నాడు. ఐడెంటిఫికేషన్. దేవుడు ఎవరు అన్న మాట దగ్గర నువ్వు ఎవరని చెప్పాలి? ఫరో దగ్గరికి వెళ్ళు, నా ప్రజలను బయటికి పంపించమని చెప్పు అని ఇక్కడ మనకి అంటాడు. ఇక్కడ మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో మొదటి వచనం, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకును నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ ఆన్ ద థ్రోన్, సింహాసనం మీద కూర్చున్నటువంటి చక్రవర్తి అయిన ఫరో దగ్గరకు వచ్చి మోషే అహరోనులు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఎంతవరకు ఆజ్ఞ ఇచ్చింది నీ ప్రజలకి, పరలోకమందున సర్వోన్నతుడు అనే దేవుడు, స్వయంభవుడైనటువంటి దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు, నా ప్రజలను బయటికి పంపించమని. దేవుడు ఎటువంటి వాడు అనంటే ఆయన మాట కూడా శక్తివంతమైంది. ఒక నవ్వు ఉంటాడు బహుశా ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలుకు పోనిచ్చుటకు యెహోవా ఎవడో? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనివ్వను. అతను ఎవడు అసలు నాకు ఆజ్ఞాపించడానికి? నేను ఎరగను అని ఫరో అంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఎవరో చూపించాడు. ఆ తర్వాత 10 సూచక్రియలు, ఆ తర్వాత ఎర్ర సముద్రం పాయలవటం, తన రథాలు అన్నీ కూడా సైన్యం అంతా మునిగిపోవటం, అదంతా కళ్ళారా చూశాడు. అది వేరే సంగతి. ఒకటి, దేవుడు ఇక్కడ ఇప్పుడు ఫరో ఉన్నటువంటి అతనితో సమానంగా పెంచబడిన వాడు మోషే. ఇప్పుడు చక్రవర్తి ఉన్నటువంటి ఫరో ఒకప్పుడు రాజాంతపురంలో మోషే తనతో సమానంగా పెంచబడ్డవాడు. మోషే ఇక ఫరో యొక్క కుమార్తెకు కొడుకు మోషే. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెంచబడిన ఇప్పుడు తాను హెబ్రీయుడిగా, యూదుల కుమారుడిగా ఫరో వచ్చి అతని ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేనేమని చెప్పను ప్రభువా, నువ్వు ఎవరంటే నేనేమని చెప్పను అని అన్నప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పమన్నాడు దేవుడు. ఐయామ్ దట్ ఐయామ్ అని చెప్పమన్నాడు. నేను ఏమై ఉన్నానో ఆయనే. నేను ఉన్నవాడను అనే మాట చెప్పు, నేను జీవించుచున్నాను అనే మాట చెప్పు. ఎప్పటి నుండి అంటే
అనాది కాలం నుండి ఉన్నవాడను, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడను, నేను జీవించుచున్నవాడను అని చెప్పు అని చెప్తాడు. దేవుని యొక్క అంతరంగం ఇశ్రాయేలీయుల పట్ల కనికరము, జాలి, ప్రేమ, ఆయన కృపతో నింపబడింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదట ఆయన 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలలో చెప్పినబడిన మాటను చూసినప్పుడు అక్కడ ఆయన మొర ఆయన యొద్దకు చేరును, మూలుగు వినెను, నిబంధనను జ్ఞాపకం చేసుకొను, దేవుడు వారిని చూచెను, ఆయన వారి యందు లక్ష్యం ఉంచెను అని రాస్తుంది. 3వ అధ్యాయం 7, 8 వచనాలు చూసినప్పుడు, నేను చూచితిని, వారి మొరను వింటిని, వారిని విడిపించుటకు నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. I prepared myself to be with the Israelites in order to redeem from the clutches of bondage of Egypt. ఐగుప్తు శ్రమ, బంధకాలు, వెట్టి చాకిరి నుంచి వారిని విడిపించటానికి నేనే వచ్చేసా. దేవుడు తనంతట తాను మాట్లాడుతున్న ఇంత శక్తివంతమైన మాటలు ఇంకెక్కడ మనకి కనపడవు. తన ప్రజలను, తాను ఎంచుకున్న వారిని, తన నిబంధనలో పిలుచుకున్న వారిని, ఏర్పరచుకున్న వారి పట్ల ఆయన చూపించేటటువంటి కనికరం సామాన్యమైనది కాదు. ఒకసారి మనంక చూసుకుంటే ఈ మాటలు తక్కువైపోతాయి, దీంట్లో ఉన్న శక్తి తగ్గిపోతుంది. మనం ఎటువంటి వారం, మనము ఏంటి అని అనుకుంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనం చూడలేం. మనము మాటి మాటికి ఏదేదో మాట్లాడతాం. ఆయన మనతో ఉన్నవాడని, మనల్ని వెంబడించేవాడని, మన అంతరంగాల్లో ఆయన ఆత్మను ఉంచినవాడని, ఇవన్నీ మర్చిపోతాం మనం. ఇప్పుడు మన స్థితి వేరు, అప్పటి ఇశ్రాయేలీయుల పరిస్థితి వేరు. దేవుని ప్రత్యక్షత లేదు 400 సంవత్సరాల పాటు. దేవుడు విమోచకుడిని ఎన్నుకున్నాడు, తన స్థానంలో ఒక రాయబారిని ఎన్నుకున్నాడు, తన ప్రజలను విమోచించడానికి, విడిపించడానికి. కాబట్టి ఒక్క మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు ఆయన దృష్టికి ఏమై ఉన్నాడు అని అంటే, ఒక మాట, నిబంధనను, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడు, కనికరంతో ఇశ్రాయేలీయుల దురవస్థను జ్ఞాపకం చేసుకున్నవాడు, ఆయన వారి మీద దృష్టి నిలిపి శ్రద్ధతో వారిని పట్టించుకుని ఆ పరిస్థితిలో జోక్యం చేసుకున్నాడు. ఆయన ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటామంటే, మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, మనల్ని ఎవరైనా అణిచివేస్తున్నప్పుడు, లేకపోతే తిరస్కరిస్తున్నప్పుడు, రకరకాల మాటలతో కృంగదీస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి వెంటనే వాళ్ళు నోరు మూయిస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం. బట్ అలా కాదు. సహనము, ఓర్పు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాస జీవితంలో ఎంత మట్టుకున్నాయనేవి దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్షకు గురి చేస్తాడు, శోధన వద్ద తట్టుకునే శక్తిని దయచేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల జీవితంలో ఆయన తన కాలమందు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వారి మొర్రను ఆలకించాడు, వారి నిట్టూర్పులు విన్నాడు, వారి దురవస్థను చూచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన దిగి వచ్చి ఉన్నాడు అనే మాట దగ్గర ఈ ఫిజికల్లీ హీ మేడ్ హిస్ ప్రెజెన్స్ టు బీ విత్ ఇజ్రాయలైట్స్. ఆయన భౌతికంగా మనకు అదృశ్యుడై ఉన్నాడే కానీ ఇశ్రాయేలీయులతో తాను కూడా నివాసం చేసినవాడు. ఇదిగో మనుషుల మధ్య దేవాది దేవుడు నివాసం చేశాను, నివాసం చేయుచుండెను అనే మాట అనటానికి ఇక్కడ నుండి ఆరంభమైంది. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకునటానికి వాడే పాటివాడు, నరుని గుర్తు చేసుకోవడానికి వాటే పాటివాడు. వాడు ఎంత శక్తివంతమైన వాడు, కనీసం మాట వింటున్నట్టుగా కనబడతాడు కానీ మాట వినని స్వభావము, నిర్లక్ష్య ధోరణి, లెక్కలేనితనము, అవిధేయత, లోబడనొల్లని జీవితము, సణగటము, గొణగటము, మూర్ఖపు స్వభావాన్ని చూపించటం, దేవుడున్నాడనే భయం కూడా లేకుండా పోవటం, ఇది మానవుని స్థితిగతులైతే జాలి చూపించటం, కనికరం చూపించటం, వారి దురవస్థను చూచి శ్రద్ధ తీసుకుని వారి పరిస్థితుల్లో ఆయన జోక్యం చేసుకోవటం అనేది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి మనం ఇక్కడ చూసినప్పుడు
మనకి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఏ పర్వతం మీద దేవుడు సంభాషించాడో ఆ పర్వతం మీదే మోషేకి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ హోరేబు అన్న సియోను అన్న రెండు ఒకటే. అయితే ఒక మాట ఏంటంటే, దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా ప్రజల దుర్వస్థను చూచానయ్యా. మోషే అంతకుముందు ఏంటి, ఇద్దరు ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడైన ఇశ్రాయేలీయుడిని కొడతా ఉంటే చూచి తన బలప్రయోగంతో చంపుతాడు. అది దేవుడు నన్ను విమోచించడానికి ఎన్నుకున్నాడంటే బలప్రయోగంతో అన్నట్టుగా తాను భ్రమపడ్డాడు. కానీ దేవుడు అలా కాదు, తన శక్తి చేత, తన సన్నిధి చేత అంటాడు. తాను ఏమై ఉన్నాడో మోషే దేవుని యొక్క సన్నిధిలో గుర్తెరుగుతాడు. నోటి మాంద్యము గలవాడును, లేకపోతే నేను మాట్లాడలేను, నాకు తత్తరపాటు ఉంది, నేను తడబడతాను, ఇలాంటి మాటలు దేవుని దగ్గర మాట్లాడినప్పుడు దేవుడు ఒక మాట ఏంటంటే, తాను ఎలాంటి వాడు అని అంటే, చెవిటి వారికి కళ్ళు లేని పరిస్థితిని నేను కాదా ఇచ్చింది అని దేవుడు వేరే చోట వాక్యంలో మనము చూస్తాం. అయితే ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశములోనికి విడిపించటానికి నేను తీసుకుని వచ్చాను. ఇప్పుడు కిక్కిరిసిపోయినటువంటి గోషెన్లో నుంచి విశాలమైన స్థలములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఇది ఎటువంటిది అని అంటే, మనము చాలా ఊహిస్తాం. మనుషులు ఈ యొక్క అధికారంలో ఉన్నవాళ్ళు అక్కడ ఆ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇది జరిగేటానికి మనం అసలు చూడటానికి బ్రతుకుంటామో లేదో, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలీదు. కానీ దేవుని నియామక కాలము ఒక్క సెకండ్ ముందు జరగదు, ఒక సెకండ్ తర్వాత జరగదు. సరైన సమయానికి తాను మొదలు పెట్టాడు, ఆరంభించాడు, అది కొనసాగిస్తాడు, ముగిస్తాడు. కాబట్టి ఒక్కసారి మన విశ్వాస జీవితంలోకి మనం వెనక్కి వెళ్ళి మనం ఒకసారి చూసుకుంటే, మరి ఆయన ఇప్పుడు ఎటువంటి వాడుగా ఉన్నాడు? ఆయన ఆ దినాన ఆయన ఏమైతే తెలియజేశాడో తెలియజేసిన దాని ప్రకారము విమోచించాడు. ఈ యొక్క విమోచన కార్యాన్ని యోసేపు కూడా తాను అంతరంగంలో వివేచన కలిగి గుర్తించాడు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళినప్పుడు నా ఎముకలను తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి, మై రిమైన్ బాడీలో మిగిలిపోయిన అంటే బైబిల్ చదువుతున్నారు ఇప్పుడు, ఏమండి? బైబిల్ చదువుతున్నారు ఇప్పుడు మీరు, వాక్యం వినండి. చెప్తున్న స్టోరీ చాలా బాగున్నట్టుగా ఉంటుంది, అది చదువుకుంటూ వెళ్ళిపోతున్నారంతే. కాబట్టి ఇక్కడ మనము యోసేపు యొక్క జీవితంలో భవిష్యత్తును ఎరిగిన వాడుగా ఉన్నాడు. తన యొక్క రిమైన్స్ని, తనకి ఎముకలను తీసుకెళ్ళమని చెప్పాడు. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ కాదు, గోషేనప్పుడు చాలా బాగుంది, విశాలమైన ప్రాంతంగా ఉంది. ఇప్పుడు కిక్కిరిసిపోయింది. నేటి రాబోయే దినాల్లో చూడండి, విశాలమైన ప్రాంతానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం చేస్తాను. విశాలమైన మంచి దేశము. అక్కడ ఆల్రెడీ ఒక 6 తెగలు ఉన్నాయి. అక్కడ ఆరుగురు తెగలు ఆక్రమించారు. అది ఆల్రెడీ అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి భూమి అది. ఆ ప్రాంతం హెబ్రోను, మక్పేల పొలం ఇదంతా కూడా కొని ఎవ్వరు మనుషులు కనబడిన ప్రాంతంలో దేవుడు చూపించాడు. నువ్వు నడువు, అడ్నడు ఇటునడు, తూర్పు పడమర అన్ని నడిపించి ఈ ప్రాంతం అంతా నీదే. ఖచ్చితంగా ఇవన్నీ దేవుడు ఎవరు లేనప్పుడు ఇచ్చేశాడు. దేవుడు రాతకోతలు లేవు, ఇది మీదే అని చెప్పాడు. ఇప్పుడు అంత విశాలమైన మంచి దేశానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎటువంటి రీతిలో ఆయన తీసుకెళ్తున్నాడు అని అంటే, మనం ఈ యొక్క అరణ్య ప్రయాణం అంతా 40 సంవత్సరాలు ఎలా తీసుకెళ్ళాడు? గెద్ద రెక్కల నీడలో తీసుకెళ్ళినట్టు, ఆయన బాహు చాపి ఆయన రెక్కల క్రింద దాచి తీసుకెళ్ళినట్టు, కోడి తన రెక్కల నీడలో ఉంచినట్టు, తరువాత పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను తీసుకువెళుతూ ఆయన ఇశ్రాయేలును వెంబడించిన బండ క్రీస్తుగా, ఆత్మస్వరూపిగా, త్రియేక దేవుడు వారందరినీ చక్కగా
వాళ్ళని తీసుకుని కనానుకు వెళ్ళాడు. మోషే మధ్యలో ఆగిపోయాడు. ఆ తర్వాత యెహోషువ. కానీ తీసుకువెళ్ళి దింపినవాడు, లాస్ట్ వరకు దింపినవాడు, అక్కడ కొనసాగించేవాడు, వాళ్ళతో ఉన్నవాడు జీవించుచున్న దేవుడు మాత్రమే. ఆయన మనకు కనబడినంత మాత్రాన ఆయన లేడు అనటానికి ఏమాత్రం వీల్లేదు. ఆయన మనతో ఉన్నవాడు, వాగ్దానం చేసినవాడు. ఆ వాగ్దానంలో ఎక్కడ కూడా ఒక్కడి కూడా కొట్టుకుపోలేదు. కాబట్టి ఆయన ఏమని ఆయన వాగ్దానం చేశాడో ఒకసారి మనం చూస్తే, ఆయన నియామక కాలం వచ్చినప్పుడు ఏమైందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. గట్టిగా ఎవరైనా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నా పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయను. ఇప్పుడు in order to bring us to heaven, he came here to bring us. ఆయన మనలను ఆయనున్న చోట తీసుకువెళ్ళటానికి ఆయన మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. ఈ వచనము ఎటువంటిదంటే, మరణ దాస్యమునకు లోబడిన వారం మనం. కాబట్టి ఎటువంటి వాడు, జీవితకాలం మరణ భయం. ఈ ఒక్కరోజు కాదు, ఒక్క గడియ కాదు. కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మరణం అంటే కూడా భయం పోయింది పూర్తిగా. మరణం అనేది అసలు లెక్కనే లేదు. అంతే. చూస్తే రకరకాలుగా యవ్వనస్తులు కానీ, వాళ్ళ యొక్క డ్రైవింగ్స్, వాళ్ళు ట్రైన్లో వాళ్ళు చేసే ఫీట్లు, మరణం మీద ఏ మాత్రం కూడా వారికి ఇంత కూడా భయం లేదు. కానీ ఆ మరణ భయం కాదు. మనలో ఉన్నటువంటి ఈ యొక్క నైజం మనల్ని మరణించిన స్థితిలో తీసుకెళ్ళింది. ఎలా తీసుకెళ్ళిందని చూసినప్పుడు, ఆయన మరి జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యను. వాగ్దానం చేయబడిన రీతిన ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ సంతానంగా చెప్పబడిన ఆయన యుక్త కాలమందు తన ప్రియమైన కుమారుని లోకాన్ని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందటానికి ఆయనను ఈ లోకానికి పంపినవాడు. ఆయనను రక్తమాంసంలో పాలిభాగం చేసినవాడు. ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆయన మాట్లాడుతున్న మాటను ఒక్కసారి మనం చూసుకుంటే ఏమన్నారో తెలుసండి. యోహాను సువార్త 14:19 వచనంలో ఆయన సిలువకు అప్పగించడానికి కొన్ని దినాల ముందు మాట్లాడిన మాట, యోహాను సువార్త 14:19 వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. మరణము ఆయనను పట్టి ఉంచలేకపోయింది. ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సిలువ వేయబడెను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి అని పౌలు గారు మాట్లాడతారు. కాబట్టి దేవుని శక్తిని బట్టి జీవించుచున్నటువంటి ప్రభువు. కాబట్టి ఇంత చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకా చక్కగా రాస్తాడు. హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంటే ఏంటంటే, జీవించుచున్నాడనే సాక్ష్యం పొందినవాడు ప్రభు. ఆయన జీవించుచున్నాడు గనుక మీరును జీవించెదరు. మన దాస్యము ఇశ్రాయేలీయుల దాస్యం కన్నా ఘోరమైంది. వాళ్ళు వెట్టి చాకిరి మాత్రమే. ఆహారం సరైన రేషన్ వారికి అందకుండా విపరీతంగా పని చేయించుకుంటూ
బక్కచిక్కిపోయిన శరీరాలతో వాళ్ళు ఉన్నందుకు దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అని అంటే, వాళ్ళు కాళ్ళు వాయకుండా 40 సంవత్సరాల ప్రయాణంలో, వాళ్ళు చెప్పులు పాతగిలకుండా, వస్త్రాలు చివికిపోకుండా కూడా సహాయం చేశాడు. 40 రోజులు మనం బట్టలు వేసుకోం, 40 సంవత్సరాలు వేసుకోం. 1 సంవత్సరం వేసుకుంటే ఎక్కువైపోతాయో తక్కువైపోతాయో, లేకపోతే ఎండకి ఎండిపోయి రంగు వెలిసిపోతాయో చివికిపోతాయో, కానీ దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, ఈవెన్ ఒక ఇండివిడ్యువల్, ఒక వ్యక్తి తాను ధరించే వాటి మీద కూడా శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు. ఇక్కడ నుండి బయలుదేరి కనాను వరకు ప్రయాణంలో అసలు ఎక్కడ కూడా తగ్గకుండా తనని సంపూర్ణంగా పరిరక్షించినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఒక్క వ్యక్తిని కూడా తప్పిపోకుండా తీసుకువెళ్ళాడు. మధ్యలో రాలిపోయినటువంటి ఈ 6,05,348 మంది మధ్యలో రాలిపోయారు. అక్కడ శోధకుడు శోధించిన దాన్ని బట్టి, వేగులు వాళ్ళు చూసి వచ్చిన దాన్ని బట్టి విరోధాన్ని కలిగి ఉన్న వారందరూ రాలిపోయారు. మిగతా వాళ్ళందరూ ఏ ఒక్కరిని కూడా దారి మధ్యలో ఆయన ఆపలేదు, అందరినీ తీసుకుని వెళ్ళాడు ఆయన. ఇంతమందిని ఒక్కసారిగా ఇన్ని లక్షల మంది ప్రయాణం అవుతుంటే ఎంత ప్రాంతం కావాలండి? ఎలా వెళ్ళాలి? వాళ్ళు సన్నగా నడుచుకుంటూ వెళ్తారా? ఒకేసారి పక్క పక్కన వెళ్తారా? బయలుదేరి వెళుతుంటే ఎంత పొడుగుంటుంది ఆ దారి? ఎంత శ్రద్ధ తీసుకున్నాడో. వెడల్పాటి ప్రాంతం నుంచి నూవెబా బీచ్ అని ఒకటి ఉంటుంది, ఎటువైపు ఐగుప్తు వైపు, అటువైపేమో సౌదీ అరేబియా. ఈ మధ్యలో నుంచి నడిపించుకెళ్ళాడు దేవుడు. అక్కడున్న విశాల ప్రాంతము వారందరూ ఆ తీరుబడిగా కొంచెం సేద తీర్చుకునే పరిస్థితిని పెట్టాడు. ఆ తర్వాత అక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి యువతల నుంచి అవతలకు పెట్టాడు. సొలొమోను మహారాజు తాను యువతల ఒక రాతి స్తంభాన్ని, అవతల ఒక రాతి స్తంభాన్ని నిలిపి, సిరియా భాషలో దేవుడు ఈ కాలంలో ఇక్కడ ఇశ్రాయేలు నడిపించాడనే రాతి స్తంభం కూడా మొన్నటి వరకు నిలిచింది. ఈ యొక్క ఈ యొక్క అరేబియా దేశానికి చెందిన వాళ్ళు ఆ రాయిని పడగొట్టేశారు, కానీ ఆ మాన్యుమెంటు యువతల వైపున ఇంకా ఉంది. ఇప్పటికీ కూడా శిలాశాసనం చెప్తుంది, చరిత్రకారులు చెప్తున్నారు, ఆ సముద్రంలో ఉండిపోయినటువంటి ఆ యొక్క రథాల యొక్క రెమినెంట్స్, ఆ రథాలు బంగారు శీలతో చెప్పబడిన తయారు చేయబడిన శీలలు ఇంకా ఉన్నాయి. లండన్ మ్యూజియంలో ఆ యొక్క రథాల భాగాలన్నీ కూడా తీసి అక్కడ దాచారు. వాస్తవిక చరిత్ర. ఈ రోజున రక్షించబడిన నీవు నేను సాక్ష్యం. ఆయన జీవించుచున్న దేవుడు, మనతో ఉండడానికి ఇష్టపడిన దేవుడు. నీవు ఎలాంటి వాడవైనా నేను ఎలాంటి వాడినైనా రక్షించగలిగిన సమర్థుడు, పాపాన్ని పూర్తిగా నిర్మూలము చేయగలిగినటువంటి దేవుడు. తన ప్రియమైన కుమారుణ్ణి యుక్త కాలంలో పంపించడం ద్వారా ఆయన మనకు పరిపూర్ణమైన విడుదల, విమోచన, రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చాలా వచన భాగాలు ఉన్నాయి. ఆ వచన భాగాల్లో చూసినప్పుడు ఆయన ఎటువంటి వాడు అంటే, ఆ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ జీవులు కీర్తించుచుండగా, జీవించుచున్న దేవుడు నేటికి సజీవుడు. ఆయన సజీవుడై ఉన్నాడు కనుక మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ఆయన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడిగా మన యొక్క జీవితాలను కడతీర్చినటువంటి దేవుడు. ఇది ఇంతటితో ఆగిపోయేది కాదు, అంతం వరకు కొనసాగేటటువంటి ఆయన అమూల్యమైన ప్రణాళికలో మిమ్మల్ని, నన్ను, అందరినీ, ఆయన నమ్ముకున్న వాళ్ళని భాగస్థులుగా చేశాడు. ఎలాంటి వారనైనా విమోచించగలిగిన సమర్థుడైన దేవుడు, నడిపించగలిగినటువంటి దేవుడు. ఆనాడు నిట్టూర్పులు, మూలుగులు, ఆక్రందన, వెట్టి చాకిరి, వారి యొక్క శ్రమను, దురవస్థను, ఈ యొక్క ఐగుప్తీయులు వారికి పెడుతున్నటువంటి హింసను చూచినటువంటి వాడు మనలను కూడా చూచాడు. మన కొరకు తన కుమారుని పంపించాడు. ఆ రోజున విమోచకుడైన మోషేను లేపాడు. కొంత 38.5 సంవత్సరాలు మాత్రమే నడిపించాడు, మిగతా 1.5 సంవత్సరాలు యెహోషువ నడిపించాడు. కానీ నేటికి సజీవుడైన దేవుడు, మరణించి జీవించుచున్న దేవుడు, ఆనాడు రక్షించి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన సింహాసనాసీనుడై
మనం ఆయన జీవించుచున్నాడు గనుక మనం కూడా జీవిస్తాము అని వాగ్దానం చేసి చివరి వరకు కొనసాగే దేవుడిగా, మనల్ని నడిపించే దేవుడిగా, తన సన్నిధి నుంచి తన ఆత్మను అనుగ్రహించి సహాయం చేస్తున్న దేవుణ్ణి మనం ఏమని స్తుతించి ఆరాధించగలం? మన స్థితిగతులను ఎరిగిన దేవుడు, మన యొక్క మూలుగులను విన్న దేవుడు. రక్షించబడటానికి ఏమాత్రం అవకాశం లేదు. మనంతట మనము తప్పించుకోలేము. పాపం నుండి మనల్ని మనం విమోచించుకోలేము. ఏ మనుష్యుడు మనల్ని తప్పించడానికి సమర్థుడైన వాడు భూమి మీద ఎవ్వరూ లేరు. నీతిమంతుడు ఒక్కడూనూ లేడు. కేవలం ఆ దేవుడే తన కుమారుని, ఆయన మన రక్షకుడైన ప్రభువాన్ని పంపించాడు. రక్షణ సంకల్పము, రక్షణ నెరవేర్పు, రక్షణ కొనసాగింపు ఆయనదే. ఆయన కృపలో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి మనం స్తుతించి ఆరాధిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆరాధిద్దాం. కళ్ళు మూసుకోండి.